మా కోనసీమ ప్రయాణ విశేషాలు. మా అమ్మమ్మ నానమ్మల ఊరైన కోనసీమకు మా ప్రయాణం ఎంతో సరదాగా సాగింది. ఈ ప్రయాణంలో మేము వేరు వాహనాల్లో ప్రయాణిస్తూ అక్కడ ప్రకృతిని ఆస్వాదించాము. ఆ క్రమం ఇలా సాగింది. మా ప్రయాణం మొదట ఆటోతోనే మొదలైంది. ఊరి వాతావరణంలోకి అడుగు పెడుతూ మొదటిగా ఆటోలో ప్రయాణించాం. ఆ తర్వాత రైలు ఎక్కి కిటికీ పక్కన కూర్చుని చూశాను. కనుచూపు మేరలో పరుచుకున్న పచ్చని పొలాలు మాతో పాటే పరిగెత్తున్నట్టు అనిపించింది. నది దాటిన తర్వాత కోనసీమ లోపలి ప్రాంతాలను గ్రామాలను చుట్టేశాం. అక్కడ చల్లని ప్రకృతిని స్వచ్ఛమైన గాలిని మనసారా ఆస్వాదించాం. పక్షుల కిలకిల రాగాలు మా చెవులకు ఎంతో వినసొంపుగా అనిపించింది. అక్కడ గోదావరి నదిపై బల్లకట్టు ఎక్కి చూస్తున్నప్పుడు ఉరకల్లెత్తుతూ పర్వళ్ళు తొక్కుతున్న గోదావరి నది ఆకాశాన్ని తాకుతున్నాయా అన్న కొబ్బరి చెట్లు, ప్రకృతి వైవిధ్యం, గ్రామీణ జీవన సౌందర్యం అన్నిటికీ మించి అక్కడ ప్రజలు నిష్కల్మషమైన ప్రేమ, మాట్లాడే మాటల్లో వినిపించే హాయ్ అనే ఆప్యాయతతో కూడిన పలకరింపు మా హృదయాలను తాకాయి. ఈ ప్రయాణం నాకు కేవలం ఒక విహారయాత్ర మాత్రమే కాదు, పుస్తకాల్లో చదువుకున్న పల్లెటూరి అందాలను ఇంత దగ్గరగా చూడటం ఒక గొప్ప అనుభూతి. నలుగురితో ఎలా ఆప్యాయంగా ఉండాలో ఈ ప్రయాణం మాకు నేర్పింది. ఈ అందమైన జ్ఞాపకాలను మీతో పంచుకోవటం చాలా సంతోషంగా ఉంది. అంతటితో ఆగకుండా అక్కడి సముద్ర తీరానికి వెళ్ళి ఇసుక తిన్నెలపై దుప్పటి పరిచినట్టు ఎగసి పడుతున్న అలలను ఎంతగానో ఆస్వాదించాము. పాదాలను తాకి వెళ్ళే చల్లని అలలు మా అలసటను దూరం చేశాయి. మన నెక్స్ట్ వీడియో మామిడి తోటలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.